హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో గేమ్ చేంజర్, మొత్తానికి గేమ్ చేంజర్ అని దగ్గర 3-4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న దానికి మొత్తానికి తెరబడింది. సో గేమ్ చేంజర్ ఎలా ఉంది ఏంటి, అసలు గేమ్ చేంజర్ మనం అనుకునే రేంజ్లో ఉందా, అసలు ఏంటి అనేది అర్థం కావట్లేదు. నిజంగా గేమ్ చేంజర్ చూస్తే గేమ్ ఓవర్ అయిందా అనే ఫీలింగ్ కూడా కలిగింది. సో ఏంటి, ఎలా, అసలు ఏం జరిగింది అనేది అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గేమ్ చేంజర్, సో మొత్తానికి గేమ్ చేంజర్లో ఏముంది అని అంటే గేమ్ మాత్రం లేదు, సో మిగతా అంతా ఉంది అని చెప్పుకోవచ్చు. నిజంగా శంకర్ ఇది ఓన్లీ మెగా ఫ్యాన్స్కి చాలా డిసప్పాయింటింగ్ అనుకోవచ్చు అండ్ డిసప్పాయింట్ అయ్యే సినిమా లాగా మారిపోయింది అనమాట. సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి మాట్లాడుకుందాం. మెయిన్ కాన్సెప్ట్, సో ఇక్కడ ఉన్న ఆర్టిస్టులని ఖచ్చితంగా పెద్దగా వాడుకున్న ఫీలింగ్ అయితే కనిపించలేదు, పెద్దగా వాడుకున్నారు అనే అదైతే లేదు, ఓ కామెడీ వైజ్ లేదు. అండ్ ఓన్లీ రొటీన్ స్టోరీని పట్టుకొచ్చి అండ్ ఎక్కువ హైప్ అనేది క్రియేట్ చేయకుండా, ఏమీ లేకుండా. అండ్ మంచి ఆర్టిస్టులు ఉన్నారు, అంజలి గారు ఉన్నారు, అంజలి గారిని పెద్దగా వాడుకున్న అదైతే ఏం లేదు, పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే అంత క్యారెక్టర్ అయితే ఏం లేదు. రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ చేసినా కూడా ఎక్కడ ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోయారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎరగదీసేశారు, ఇందులో ఏమాత్రం మార్పు లేదు, కానీ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. అయినా కూడా ఆ క్యారెక్టర్కి ఎంత కావాలో ఆ స్టోరీని అయితే ఖచ్చితంగా ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఆ స్టోరీ మొత్తాన్నంతా శంకర్ గారి డైరెక్షన్ అంటే ఏ విధంగా అనుకుంటాం. సో ఎవరైనా అదే ఎక్స్పెక్టేషన్ తోటి సినిమాకి వెళ్తాం. అండ్ శంకర్ గారి సినిమా అంటే అసలు అరే ఏముంటుందిరా అనే స్టేజ్లో ఉండే సినిమాలన్నీ ఇప్పుడు రాను మొత్తానికి చెత్త సినిమాలాగా తయారు చేస్తున్నాడు. రొటీన్ స్టోరీ కొత్తగా ప్రజెంట్ చేద్దాము అని అనుకొని ఎక్కడ ఏది కనెక్టివిటీ లేదు, స్లోగా ఏదో ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది. శంకర్ గారి మూవీస్తో పోల్చుకుంటే ఇప్పుడు జెంటిల్ మ్యాన్ కానీ ఒకే ఒక్కడు కానీ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ సినిమాలు ఇప్పటికీ చూసినా కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాయి, ఆడియన్స్ని అలా కూర్చోబెట్టే అంత క్యాపబిలిటీ ఉంటుంది సినిమాలో. సో ఇందులో మాత్రం ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా లేదు. అండ్ రొటీన్గా ఉంది అండ్ యావరేజ్ కూడా అనిపించలేదు నాకైతే. ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఆ RRR తర్వాత చూడబోయే సినిమా అన్నప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అండ్ శంకర్ కమ్బ్యాక్ మూవీ అన్నట్టుగా గేమ్ చేంజర్ ఉంది కాబట్టి అది కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ స్టోరీ ఏంటి అని అంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు అండ్ రామ్ చరణ్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటారు. ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఐఏఎస్గా ఎందుకు మారాడు అనేదే పెద్ద సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా ఫస్ట్ హాఫ్ అయితే రన్ చేస్తూ ఉంటాడు. అండ్ హీరోయిన్ కోసము హీరోయిన్ ఖైరా అద్వానీ పెద్ద క్యారెక్టర్ ఏముండదు. అండ్ 2 సీన్లు అయితే ఎక్కడ మన కాలేజ్లో ఉన్నప్పుడు 2 సీన్లు 2 లవ్ ట్రాక్లు ఓ పాటల కోసం పెట్టినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ స్టోరీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఎక్కువగా కనిపించలేదు. ఎందుకనంటే అక్కడ మెయిన్గా మన హీరో క్యారెక్టరు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, హీరో ఎక్కువగా దాంట్లో ఉండిపోవడానికి అంటే ఆ మారడానికి చేంజెస్ అవ్వడానికి క్యారెక్టరు మెయిన్గా హీరోయిన్ అనమాట. ఆ క్యారెక్టర్ కూడా పెద్దగా ఇన్వాల్వ్మెంట్ అయితే అనిపించలేదు. అండ్ సునీల్ గారు ఉంటారు, సునీల్ గారు కామెడీ అయితే అస్సలు వర్క్ అవడం లేదు, వరస్ట్గా అనిపించింది. అక్కడ అతను వచ్చినప్పుడల్లా ఏదో ఇరిటేటింగ్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సునీల్ విషయంలో వచ్చేసరికి సైడ్గా పుట్టాడు కాబట్టి సైడ్గా నడుస్తూ ఉంటాడు, మొత్తం సైడ్గానే ఉంటాడు అనమాట, సైడ్ సత్యం. సో ఈ క్యారెక్టరు వచ్చినప్పుడల్లా ఏ కామెడీ చేయకపోవడం కాకుండా మొత్తానికి ఎక్కడో డిస్కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఆడియన్స్ని. మరి అది ఏ విధంగా ఆలోచించి శంకర్ గారు ఈ టైప్ ఆఫ్ కామెడీ పెట్టారనేది నాకు అర్థం కాలేదు. సో మెయిన్గా ఇంకొక క్యారెక్టర్ ఎవరు అని అంటే మన శ్రీకాంత్ గారు. సో మెయిన్ కీ రోల్ పోషించేది శ్రీకాంత్ గారే. అక్కడ కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించేంత క్యారెక్టర్ అయితే ఎక్కువగా అనిపించలేదు, ఎక్కడో చూసిన ఫీలింగే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రొటీన్గా అనిపిస్తుంది, పెద్దగా అరే ఇది హైప్ ఉందిరా అని ఏముండదు. ఒక ఇంటర్వెల్ సీన్ మాత్రం బాగా హైప్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇంటర్వెల్ సీన్ అయినాక మా స్టోరీ వేరే లెవెల్కి వెళ్తుంది అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది అనమాట. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినప్పుడు కూడా బాగానే ఉంటుంది, అంటే బాగా స్లోగా నడిపించడం అండ్ హీరోకి ఒక డిఫాల్ట్ పెట్టేసి దాని నుంచి స్టోరీని టర్న్ చేయడము అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనిపించింది. చూసే కొద్దీ ఇంట్రెస్ట్ కాదు, ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేకపోయింది ఆడియన్స్ దగ్గర నుంచి అనేది క్లియర్గా అర్థమైంది. అండ్ తమన్ గారి మ్యూజిక్ అయితే అసలు చెప్పనక్కర్లేదు,
ఒకే బ్యాక్గ్రౌండ్ గేమ్ చేంజర్ అనే బ్యాక్గ్రౌండ్ ఉండే దాని మీద బేస్ చేసుకొని మొత్తం సినిమా అంతా కొట్టేసినట్టుగా అనిపించింది నాకైతే. ప్రతి దగ్గర కూడా అదే ఆర్ఆర్ వస్తూ ఉంటుంది, ఆ సాంగ్ ఆర్ఆర్ఏ వస్తూ ఉంటుంది అనమాట. సో నిజంగా ఆ గేమ్ చేంజర్ అనేది టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు ట్రైలర్ చూసినంత ఫీలింగ్ కూడా సో సినిమా చూసినప్పుడు ఉండదు. సో గాడికి కూడా కాదు. సో ప్రీవియస్ మూవీస్తో పోల్చుకోకుండా సినిమాకి వెళ్తే మాత్రం ఒకందుకు ఓకే, ఒకసారి వాచబుల్ అన్నట్టుగానే చూడొచ్చు. కానీ సో ప్రీవియస్గా శంకర్ని కానీ హైప్లో చేసుకొని వెళ్ళినా కానీ అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ని హైప్లో ఇమాజినేషన్ చేసుకొని కానీ సినిమాకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ బీభత్సంగా డిసప్పాయింట్ అవుతారు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇది నిజంగా యావరేజ్ ఫిలిం కూడా కాదు, బట్ కలెక్షన్స్ గురించి మాత్రం కాదు నేను చెప్పేది, ఓన్లీ మూవీ గురించి నాకు అనిపించింది. అండ్ స్టోరీలో కూడా ఏమీ లేదు. సో ఒక తల్లికి కొడుకుగా ఉంటాడు, అదే జరుగుతుంది. ఆ కొడుకు విలన్ ఎలా ఎదుర్కొంటాడు. అండ్ ఇంకొకటి మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఎస్జే సూర్య గారి గురించి. ఎస్జే సూర్య క్యారెక్టర్ అంటే అసలు ఏమన్నా ఉంటుందా అనిపించింది. కానీ రాను 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 కామెడీకి ఎక్కువైపోయింది అండ్ విలన్కి తక్కువ అయిపోయింది. అసలు ఏ క్యారెక్టర్ని ఏ విధంగా పోల్చాలో అర్థం కాలేదు. అండ్ కొంతవరకు తమిళ్ నెగిటివిటీ చూసిన ఫీలింగ్ ఉంటే తమిళ ఆర్టిస్టులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అనమాట. ఈ సినిమాలో ఇది ఒక మైనస్ అవ్వచ్చు. అండ్ ఎందుకంటే మెయిన్గా ఈ మన సముద్రకని ఉన్నాడు, సముద్రకనిని కూడా వాడుకోలేకపోయారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఖచ్చితంగా క్యారెక్టర్లు పెద్దగా ఎవరిది ఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ముందుకెళ్తూ ఉంటుంది. సో ఓవరాల్గా సినిమా అయితే పొలిటికల్ డ్రామాతో స్టార్ట్ ఏమంటారు పొలిటికల్ డ్రామాని కొత్త వేలో ప్రొజెక్ట్ చేద్దామని శంకర్ మార్క్ చూపిద్దాం అనుకొని సినిమాకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సినిమా మార్క్లో ఉంటుంది అని సినిమాకి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాకి వెళ్తే ఓకే వన్ టైం వాచబుల్ అనుకోవచ్చు. సో అంతకుమించి ఇంకేమీ లేదు సినిమాలో. సో పొలిటికల్ డ్రామా అండ్ వెన్నుపోటు, రాజకీయంలో వెన్నుపోటు అనేది ఏ విధంగా ఉంటుంది, సో ఏంటి అనేది ఇదంతా మనం ఎప్పుడో బీసీ కాలంలో చూసాము. అదే మళ్ళీ కొత్తగా ప్రజెంట్ చేయాలని శంకర్ గారు మనకైతే పెద్ద అంటే పండగ రోజు మెగా ఫ్యాన్స్కి మాత్రం గట్టిగానే ఇచ్చినట్టు అనిపించింది. అండ్ గట్టిగా అంటే గిఫ్ట్ కాదబ్బో, గట్టిగానే ఇచ్చాడు. సో ఆ రేంజ్లో పడ్డారు అనమాట. సో మొత్తానికి ఇది గేమ్ చేంజర్ అనమాట. ఏ క్యారెక్టర్ కూడా అరే ఈ క్యారెక్టర్ బాగుంది అని ఇన్వాల్వ్ చేయడానికి లేదు. అన్ని మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు, సముద్రకని గారు, శ్రీకాంత్ గారు అండ్ అంజలి గారు, కైరా అద్వాని. అసలు నరేష్ క్యారెక్టర్ ఎందుకు ఉంటుందో ఏంటో అర్థం కాదు. సో మన ఎవరు రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అంటే అంజలికి రామ్ చరణ్కి ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, అసలు ఏం జరుగుతుంది, ఏదో చేద్దాం అనుకోని సినిమాను ఈ 4 సంవత్సరాలైనా ఈ సినిమా ఎందుకు తీసారా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీలో అయితే. సో సాంగ్స్ వైజ్ పెద్దగా ఇంపాక్ట్ చేసేంత సాంగ్స్ లేదు. సో మనం అనుకున్నట్టుగా సినిమా అయితే ఖచ్చితంగా లేదు. సో అది మనమే అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఆడియన్స్ ఫీల్ అయ్యేది అదే అనమాట. సో మెగా ఫ్యాన్స్కి నిజంగా కలెక్షన్స్ వచ్చినా కూడా సినిమా అయితే నాకెందుకో నా పర్సనల్గా నాకైతే అస్సలు బాగాలేదని చెప్పలేను. సో వన్ టైం వాచ్ కూడా కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఇవంతా స్టోరీలు చూసిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ శంకర్ మార్క్ అయితే ఖచ్చితంగా ఎక్కడ కనిపించలేదు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగున్నా కూడా రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ అయితే నాకు నచ్చలేదు సో పర్సనల్గా. సో మీకేమనిపించింది ఏంటి? సినిమా అయితే నాకు బిలో యావరేజ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. మీకేమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే కూడా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.